అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. హల్లెలూయా. ఈరోజు ఒక కొత్త సిరీస్ ప్రారంభించడం జరుగుతుంది. సో లూకా సువార్త 24వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాము. లూకా సువార్త 24వ అధ్యాయం. ఈరోజు మరి నెక్స్ట్ వీక్ పెంటెకోస్ట్ సండే అని చెప్పాను కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని గురించి ఒక పునాది వేయాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుని గురించి. ఓకే, సో లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనము నుంచి చదవడం మొదలు పెడదాం. చూడండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేర్తవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, 44వ వచనంలో ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న శిష్యులతో మాట్లాడి పాత నిబంధనలో ధర్మశాస్త్రం అవ్వచ్చు, తర్వాత ప్రవక్తలలో విషయాలు అవ్వచ్చు, సామెతలలో లేకపోతే కీర్తనలలో ఉన్నటువంటి విషయాలు అన్నీ కూడా యేసుక్రీస్తు గురించి రాయబడి ఉన్నవి అని తెలియజేస్తున్నాడు అనమాట. మనం అందరం కూడా ఇక్కడ బైబిల్ చదువుతున్న ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాలి. మీరు పాత నిబంధన చదువుతున్న యేసుక్రీస్తు అనేటటువంటి పదము కనిపించకపోయినా మీకు అనేక సార్లు యేసుక్రీస్తు గురించి రాయబడి ఉన్నది అనేది మీరు గుర్తించడం మొదలు పెట్టాలన్నమాట. అనేక సార్లు పాత నిబంధన గురించి చదివినా కూడా కొంతమంది అది గుర్తించలేకపోయేవారు. అందుకనే యేసుక్రీస్తు జీవితంలో కూడా ఆయన పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత, ఆయన పరిచర్య చేయడం మొదలుపెట్టిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి ఫారిసీస్ ఇంకా సాడ్యూసీస్ చూసినట్లయితే అనేక సార్లు పాత నిబంధనలో బాగా స్థాపించబడిన వాళ్ళు, ధర్మశాస్త్రము బాగా తెలిసిన వాళ్ళు, కంఠస్థము కూడా వచ్చిన వాళ్ళు యేసుక్రీస్తు వాళ్ళ ముందర నుంచినేటప్పటికి యేసుక్రీస్తు గురించే కదా మనము నేర్చుకున్నాము, యేసుక్రీస్తు గురించే కదా మనము చదివాము, యేసుక్రీస్తు గురించే కదా మనం ఎదురు చూస్తున్నాము, యేసుక్రీస్తు గురించే కదా మనం కంఠస్థం చేసాము అనేది మాత్రము వాళ్ళు గుర్తించలేకపోయారు. సో కంఠస్థం వచ్చు, వాక్యము వచ్చు, ఏదైనా వచనం చెప్పగలిగితే ఇమీడియట్ గా వాళ్ళు ఏ పుస్తకంలో ఉందో, ఏ అధ్యాయమో, ఏ వచనం చెప్పగలుగుతారు. కానీ యేసుక్రీస్తు నుంచున్నప్పుడు మాత్రము గుర్తించలేకపోయారు అనమాట. సో ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు, పాత నిబంధనలో మీరు ఇప్పుడు వరకు చదివినదంతా కూడా నా గురించే రాయబడి ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు 45వ వచనం చదవండి. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, ఆయన వాళ్ళ మనసులు తెరిచాడంట. ఆ శిష్యుల యొక్క మనసులని తెరిచాడు. ఎందుకు తెరిచాడు? లేఖనములు వాళ్ళు గ్రహించుటకు. ఆమేన్. గ్రహించుటకు. ఇంగ్లీష్ లో ఏమని ఉంటదంటే verse 45, and he opened their understanding that they might comprehend the scriptures. సో ఆ కాలము నుంచి వాళ్ళు లేఖనములు అర్థము చేసుకునేటట్టు వాళ్ళ మనసులని తెరిచాడంట. సో ఈ రోజు కూడా నా ప్రార్థన ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం చదువుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం నేర్చుకుంటున్న సమయంలో ఇక్కడ అందరికీ కూడా పరిశుద్ధాత్మ అనేటటువంటి పదము ముందర కూడా విన్నారు. పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుండొచ్చు. కానీ నా కోరిక, నా ఆశ ఏంటంటే, ఈ సిరీస్ ద్వారా మీరు కేవలం పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకోవడం కాదు, కానీ మీరు పరిశుద్ధాత్మ దేవునితో ఉన్నటువంటి సహవాసములో ఇంకా లోతుగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు వరకు పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని గురించి కొన్ని విషయాలు ఇంకా అర్థం అవ్వకపోయినా కూడా మీరు ఏ విధముగా అయితే అక్కడ శిష్యుల యొక్క మనసులు తెరవబడ్డాయో అదే విధముగా మీ కళ్ళు కూడా తెరవబడాలని, మీ మనసులు కూడా తెరవబడాలని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. అక్కడ ఒక్కసారి వాళ్ళ కళ్ళు విప్పబడిన తర్వాత, లేకపోతే మనసులు తెరవబడినప్పుడు ఏమైందంట, లేఖనములు సరిగ్గా అర్థం చేసుకోవాలని. సో చదవడం చాలా ముఖ్యం. అందరూ కూడా బైబిల్ చదవాలి, అందరూ కూడా ప్రతిరోజు బైబిల్ చదవాలి, ధ్యానించాలి. కానీ దానితో ఆగిపోవడం కాదు, చదివినది మనము గ్రహించడము మొదలు పెట్టాలి. చదివినప్పుడు నిజముగా దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు, ఎటువంటి సువార్త నా జీవితంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు, ఎటువంటి వెలుగు నా జీవితంలోకి రావాలి, ఏ సత్యములో నేను స్థాపించబడాలి, ఏ సత్యములో నేను నాటబడాలి అనేది మనం ప్రశ్నించుకోవాలి. అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే, సో చూడండి. సో ఇక్కడ అంటున్నాడు 45వ వచనం, మళ్ళీ ఒకసారి చదవండి. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా
ఆయన వారి మనసును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. ఇక్కడ చూడండి 49వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు, మళ్ళీ చదవండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ నా మీదికి తండ్రి పంపుచున్నాను. వాగ్దానము చేసినటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు వాగ్దానం చేశారంట? తండ్రి. కమాన్ అందరూ లేచిన వాళ్ళు. తండ్రి వాగ్దానము చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా దేవుడు వాగ్దానం చేశాడంటే మన ఒత్తిడితో వాగ్దానం చేయడు. ఆయన కృపతో ఆయన వాగ్దానం చేశాడు. ఆయన కోరికతో ఆయన వాగ్దానం చేశాడు. సో ఇప్పుడు ఏ వాగ్దానం చేశాడో మనం ఇంకా చదవలేదు, కానీ ఏ వాగ్దానం అయినా ఒకటి అర్థం చేసుకోవాలి, ఇది తండ్రి చేసిన వాగ్దానము కాబట్టి ఇది ఆయన చిత్తము అనేది మనం తెలుసుకోవాలి. ఆమేన్. ఇది తండ్రి చేసిన వాగ్దానము కాబట్టి అందరూ ప్రజలు కూడా ఇది అనుభవించాలి అనేది ఆయన కోరిక అనేది మనం గుర్తించాలన్నమాట. Yes, amen. సో ఇక్కడ చూడండి, తండ్రి చేసిన వాగ్దానము చదవండి. చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీ మీదికి పంపుచున్నాను. సో ఈ వాగ్దానం ఏదైతే చేశాడో దాని ప్రకారము యేసుక్రీస్తు ఏమంటున్నాడు, ఆ వాగ్దానము ప్రకారము నేను మీ మీదకి పంపుచున్నాను. కంటిన్యూ ప్లీజ్. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. హల్లెలూయా. సో గమనించండి, నేను తండ్రి చేసిన వాగ్దానము బట్టి నేను మీ మీదకి పంపుచున్నాను. ఈ శక్తి పొందుకునే వరకు, ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకునే వరకు కూడా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ జీసస్ దట్ యు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్ అండ్ దట్ యు ఆర్ ఎండ్యూర్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంటే యేసుక్రీస్తు యొక్క కోరిక ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే క్రైస్తవులు అంటారో ప్రతి ఒక్కరి జీవితంలో యేసుక్రీస్తు యొక్క ప్రణాళిక, యేసుక్రీస్తు యొక్క కోరిక ఏంటంటే మీరు లేఖనములో అర్థము చేసుకోవాలని అనేది ఆయన కోరిక. రెండోది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో మీరు నింపబడాలనేది ఆయన కోరిక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కేవలము క్రైస్తవులుగా మార్చబడము కాదు, బైబిల్ ఉంటే సరిపోదు. ఆయన ఏమంటున్నాడు, ఆ లేఖనములు, ఆ బైబిల్ అర్థము చేసుకోవాలి, అది ఆయన కోరిక. బైబిల్ ఉంటే సరిపోదు. ఇప్పుడు మనం కూడా మన పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు మన కోరిక ఏంటి? స్కూల్కి వెళ్ళాలి మన పిల్లలు అనేది మన కోరిక కాదు. స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నేర్పించేది వాళ్ళు నేర్చుకోవాలి, అర్థము చేసుకోవాలి నా పిల్లలు అనేది మన కోరిక. అదే విధంగా దేవుడు ఏమంటున్నాడు, ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చాడు, ఆ బైబిల్ మన దగ్గర ఉన్నది, ఆ బైబిల్స్ పట్టుకొని తిరగడం చాలా మంచిది, కానీ దానితో ఆగిపోవద్దు అంటున్నాడు. నా కోరిక నీకు ఒక పుస్తకం ఉండాలని నా కోరిక కాదు. దేవుడు ఏమంటున్నాడు, నా కోరిక ఏంటంటే నీ దగ్గర ఒక బైబిల్ ఉండడము నా కోరిక కాదు. ఆ బైబిల్లో నువ్వు ఏదైతే చదువుతున్నావో అది నువ్వు, ఆ లేఖనము నువ్వు అర్థం చేసుకోవాలి అనేది నా కోరిక అంటున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అర్థం చేసుకొని అక్కడతో ఆగిపోవద్దు. అర్థం చేసుకొని నాకు PhD ఉంది అని అక్కడతో పెట్టుకోవద్దు. లేకపోతే నేను ఎన్నో డిగ్రీలు సంపాదించాను బైబిల్లో అని పెట్టుకోవద్దు. లేకపోతే ఎక్కడో అమెరికాకి వెళ్ళాను, బైబిల్ యూనివర్సిటీకి వెళ్ళాను, బైబిల్ కాలేజ్, బైబిల్ స్కూల్ ఇవన్నీ చేసేసాను, ఎన్నో డిగ్రీలు సంపాదించాను అని దానితో సరిపెట్టుకోవద్దు అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు, శక్తితో నింపబడాలి. హల్లెలూయా. దేనితో నింపబడాలి? శక్తితో. నా శక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మ. గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని. సో యేసుక్రీస్తు యొక్క కోరిక ఏంటి? నువ్వు క్రైస్తవుడు కావాలనేది తప్పకుండా ఆయన కోరిక, కానీ అక్కడతో ఆగిపోవద్దు. ఆయన ఏమంటున్నాడు, క్రైస్తవుడిగా అయినప్పుడు ఒక క్రైస్తవుడిగా బైబిల్ చదవడం మొదలు పెట్టవచ్చు, కానీ ఆయన కోరిక ఏంటంటే నువ్వు ఏదైతే చదువుతున్నావో నువ్వు అర్థం చేసుకోవాలి, గ్రహించాలని కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఒక క్రైస్తవ జీవితము జీవిస్తున్నావంటే ఆయన శక్తి పొందుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిలో నువ్వు జీవించాలని కోరుకుంటున్నాడు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాము. ఇది ఆయన కోరిక, ఇది నీ పట్ల ఆయన కోరిక అన్నమాట. ఇది ప్రతి ఒక్కరి గురించి ఆయన ఈ విధముగా ఆలోచిస్తున్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయానికి బైబిల్ తెరుచుకుందాం. చూడండి, ఈ శక్తి పొందుకున్నప్పుడు ఎటువంటి కార్యాలు జరుగుతాయి, ఆ శక్తి పొందుకోవడము ఎందుకు ఇంత ముఖ్యమో ఒక ఉదాహరణ చూద్దాము. 2వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు
వినుచునున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ బోధించేది పేతురు. ఓకే, 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం చేస్తున్నాడు అనమాట. అనేక మంది అక్కడ ఉన్నారు. ఏ పేతురు అయితే ముందర ఒక అమ్మాయి దగ్గర యేసుక్రీస్తుని తెలుసు అనేటటువంటి విషయం చెప్పడానికి భయపడ్డాడో, అదే పేతురు ఇప్పుడు శక్తితో నింపబడ్డాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డాడు కాబట్టి ఇప్పుడు వేల మంది ముందర కూడా శక్తివంతమైనటువంటి బోధ చేస్తున్నాడు. ఆ బోధ మధ్యలో మనము చదువుతున్నాం అనమాట. బోధ మధ్యలో ఏమంటున్నాడు? ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. మేమందరము కూడా సాక్షులము. ఎందుకు? కొన్ని రోజుల క్రితమే యేసుక్రీస్తు మళ్ళీ లేవనెత్తబడ్డాడు అనమాట. సో దాని గురించి బోధిస్తున్నాడు. మేమందరము సాక్షులము, మేము ఆయనను మళ్ళీ చూసాం, మేము ఆయనతో మళ్ళీ మాట్లాడాం, మేము ఆయనతో మళ్ళీ 40 రోజులు జీవించాము అనేది ఆయన ప్రకటిస్తున్నాడు. అది ప్రకటించి 33 చదవండి. ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. హల్లెలూయా. సో చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు గురించి బోధించి ఏమంటున్నాడంటే, ఏ యేసుక్రీస్తునైతే మీరు శిలువ మీద చంపేశారో అదే యేసుక్రీస్తు మళ్ళీ లేవనెత్తబడము మేము కల్లారా చూసాము, మేము సాక్షులము అంటున్నాడు. ఆమేన్. అన్న తర్వాత ఏమంటున్నాడు? అంత మాత్రమే కాదు, 40 రోజులు మాతో ఉండి ఆయన జీవించిన తర్వాత మళ్ళీ పరలోకానికి లేవనెత్తబడ్డాడు. ఇప్పుడు తండ్రితో ఉన్నాడు. కానీ తండ్రి చేసిన వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుణ్ణి కుమ్మరిస్తానన్నాడు కదా, ఆ వాగ్దానము ప్రకారము ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి తండ్రి యేసుక్రీస్తుకి ఇచ్చాడు అన్నమాట. యేసుక్రీస్తుకి ఇచ్చినప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే, ఇక్కడ మళ్ళీ చదవండి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది, తండ్రి వలన పొందాడు అన్నమాట. ఎవరు పొందారు? యేసుక్రీస్తు. గట్టిగా చెప్పండి, యేసుక్రీస్తు పొందాడు. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమును. ఇప్పుడు ఏం పొందుకున్నాడు? పరిశుద్ధాత్మ. పొందుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు? చదవండి. వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఏం చేశాడంట? కుమ్మరించి ఉన్నాడు. ఇంగ్లీష్ లో ఎలాగుంటదంటే, సో హీ రిసీవ్డ్ ద స్పిరిట్ అండ్ హీ పోర్డ్ ద స్పిరిట్. ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. ఆత్మను ఏం చేశాడంట? కుమ్మరించాడంట. ఆత్మను కుమ్మరించాడు. సో ఇక్కడ అందుకనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిజం అంటాం అన్నమాట. ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాం. ఎందుకంటే కుమ్మరింపబడి ఉన్నాడు కాబట్టి. హీ వాస్ పోర్డ్ అవుట్ అపాన్ అస్. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేవనెత్తబడ్డాడు, దాని తర్వాత తండ్రి యొక్క కుడి పార్శ్వమున చేర్చబడ్డాడు, దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్న తర్వాత మన మీద కుమ్మరించాడంట. హల్లెలూయా. గమనించండి, కుమ్మరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్యులందరూ కూడా 2 విషయాలు గమనించారు. వాడు ఇప్పుడు వరకు చూడనటువంటి విషయాలు చూడడము మొదలు పెట్టారు. అంత మాత్రమే కాదు, విననటువంటి విషయాలు వినడము మొదలు పెట్టారు. ఈ రోజు నేను ఆ 2 విషయాల గురించి బోధించలేరు, కానీ అది నోట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకే, సో when they were filled with the Holy Spirit, they began to do things that they did not do before. So the people saw things differently and they began to say something differently. So the people began to hear something differently. అర్థమవుతుంది కదా? సో చూడండి, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డారో వాళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారు? ముందర చెయ్యనటువంటి కార్యములు చేయడం మొదలు పెట్టారు. సో అన్యులు వాళ్ళని చూస్తున్నప్పుడు ఇప్పుడు వరకు చూడనటువంటి కార్యములు వాళ్ళు చూస్తున్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళ మాట కూడా మార్చబడిపోయిందంట పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డ తర్వాత. సో ఇప్పుడు వాళ్ళు మాటలు కూడా మాట్లాడేది అన్యులు వినడము మొదలు పెట్టారు. దే సా అండ్ దే heard. ఇంగ్లీష్ లో ఇలా రాసి ఉంటుంది, ఒకసారి చదువుతాను చూడండి. 33. And the Father he has promised gave the Holy Spirit poured out upon us just as you see and hear today. మీరు చూచుచు వినుచున్నట్లుగా ఈ దినము. హల్లెలూయా. ఆమేన్. సో అంటే చూడండి, మన జీవితాలు కూడా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డాయంటే మన ప్రవర్తన మారిపోవాలి, మన మాట కూడా మారిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రవర్తన మారాలి, మన మాట మారాలి. ఇది ఎన్నో లెవెల్స్ లో మారాలి. మాట మారాలి అంటే ఉత్తి భాషల గురించి ఆలోచించొద్దు. భాషలు తప్పకుండా వి విల్ టచ్ ఆన్ దట్ సబ్జెక్ట్. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ మాట మారిపోవాలి. నీ మాట అంటే వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ప్రేమతో మాట్లాడడం నేర్చుకోవాలి, కృపతో మాట్లాడడం నేర్చుకోవాలి, కనికరముతో మాట్లాడడం నేర్చుకోవాలి.
హల్లెలూయా. ఆమేన్. అంత మాత్రమే కాదు, నీ ప్రవర్తన కూడా మార్చబడిపోవాలి. నీ భార్యతో ఎలా ప్రవర్తిస్తావో, నీ భర్తతో ఎలా ప్రవర్తిస్తావో, నీ భార్యతో ఎలా మాట్లాడతావో, నీ భర్తతో ఎలా మాట్లాడతావో, నీ పిల్లలతో ఎలా మాట్లాడతావో, నీ పని వాళ్ళతో ఎలా మాట్లాడతావో, అన్ని విషయాల్లో కూడా ఒక గొప్ప మార్పు కనిపించాలి. ఎందుకు? ఆమేన్. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డావు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, గమనించండి, అది కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయానికి వెళ్దాం. ఈ రోజు కొన్ని డిఫరెంట్ టాపిక్స్ ని టచ్ చేసినట్టు ఉంటుంది, కానీ అన్ని నోట్ చేసుకోండి. బట్ ఈ సిరీస్ లో మనం కొనసాగుతున్నప్పుడు మీకు పాయింట్స్ అన్ని కూడా కలుస్తాయి అన్నమాట. ఓకే, మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఇదంతా కూడా ఇప్పుడు పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు గురించి చాలా సార్లు మనం వింటాం, యేసుక్రీస్తు గురించి చాలా సార్లు మనం మాట్లాడతాం, యేసుక్రీస్తు గురించి అనేక బోధలు వింటాం. కానీ ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క విషయం వచ్చేసేటప్పటికి చాలా సార్లు పోల్చుకున్నట్లయితే ఆల్మోస్ట్ వినము. ఎటువంటి సంఘంలో స్థాపించబడ్డారో దాన్ని బట్టి అయితే ఒక్కొక్కసారి అసలు పరిశుద్ధాత్మ దేవుని గురించి అసలు టాపిక్ రాకపోకుండా కూడా ఉండొచ్చు. సంవత్సరాలు ఉండొచ్చు ఒక సంఘంలో అసలు పరిశుద్ధాత్మ దేవుని గురించి అసలు మాటలే రాకపోవచ్చు కూడా. కానీ గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు జీవితంలో ఇది ఎలాగ మొదలైందో మనం గమనిద్దాము. 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్న వాడు నాకంటే శక్తిమంతుడు. సో గమనించండి, యోహాను కూడా బాప్తిస్మాలు ఇస్తున్నాడు. కానీ ఎందుకు ఇస్తున్నాడు? మారు మనసు నిమిత్తము బాప్తిసాలు ఇస్తున్నాడు అనమాట. కానీ తర్వాత యేసుక్రీస్తు రాబోతున్నాడు అని చెప్తున్నాడు. కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎటువంటి బాప్తిసం ఇస్తాడంట? గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు, ఇంకా అగ్నితో బాప్తిసం ఇస్తాను అని ఉంది. 15వ వచనం చదవండి ఇప్పుడు. యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనితో ఉత్తరం ఇచ్చెను. గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి ఇతని మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. 16వ వచనం మళ్ళీ ఒకసారి చాలా జాగ్రత్తగా గమనిద్దాం. చూడండి, యేసు బాప్తిస్మం పొందిన వెంటనే బాప్తిసము పొందిన వెంటనే. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బాప్తిసం పొందాడు. ఎవరు బాప్తిసం ఇచ్చారు? బాప్తిస్మం ఇచ్చి ఎవరిచ్చారు? ఇప్పుడు యోహాను ఎటువంటి బాప్తిసం ఇచ్చాడు? నీటి బాప్తిసం. కానీ ఆ నీటి బాప్తిసం దేనికి సాదృశ్యం? గట్టిగా చెప్పండి. రిపెంటెన్స్, లేకపోతే తెలుగులో మారు మనసు విషయమై. ప్రశ్న, యేసుక్రీస్తుకి మారు మనసు అవసరమా? మారు మనసు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఎందుకు అవసరం లేదంటే ఆయన పాపము చెయ్యలేదు. పాపం యొక్క స్వభావమే లేదు. హీ డస్ నాట్ హ్యావ్ సిన్ నేచర్. పాపం యొక్క స్వభావం లేదు. పాపం యొక్క స్వభావము లేని వ్యక్తిని తీసుకొని బాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరత లేదు. అవసరత లేదు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు యోహాను దగ్గరకు వచ్చాడు. యోహాను అప్పటి వరకు బాప్తిజంలు ఇస్తున్నాడు. బాప్టిజం ఇచ్చినప్పుడు అల్లా కూడా మారు మనసు నిమిత్తము ఆ బాప్తిసాలు ఇస్తున్నాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు తప్ప కేవలము ఆదాము అవ్వ మాత్రమే పాపము లేనటువంటి స్వభావముతో జీవించారు. మొట్టమొదటి నుంచి పాపము లేనటువంటి స్వభావము. సో దేవుడు ఎప్పుడైతే ఆదాముని సృష్టించాడో, అవ్వని సృష్టించాడో, పాపము లేనటువంటి స్వభావము, నేచర్ వితౌట్ సిన్, పాపము లేని స్వభావమును తో వాళ్ళకి జీవం ఇవ్వబడింది. కానీ దాని తర్వాత ఎవ్వరు పుట్టినా, ఏ కాలములో పుట్టినా, ఎప్పుడు పుట్టినా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా పాపం యొక్క స్వభావముతో పుట్టి ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాప్తిజం పొందుకుంటున్నాడు. కానీ బాప్తిజం పొందుకున్నప్పుడు పాపములకు క్షమాపణ అడగాల్సిన అవసరత లేదు. ఎందుకంటే నంబర్ 1, ఆయనకి పాపం యొక్క స్వభావం లేదు. నంబర్ 2, ఆదాముకి అవ్వకి పాపం యొక్క స్వభావం లేకపోయినా తర్వాత వాళ్ళు పాపము చేశారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు జీవితంలో తేడా ఏంటి? ఆయన పాపం యొక్క స్వభావము లేదు. దాని తర్వాత 30 సంవత్సరాలకు కూడా ఆయన ఇంకా ఒక్కసారి కూడా పాపము చేయలేదు. హల్లెలూయా. చేయలేదు. పాపము లేకుండా జీవించాడు.
సో అటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన మారు మనసు పొందాల్సినటువంటి అవసరత లేదు. సో గమనించండి, అందుకనే ఆయన బాప్తిజము పొందుకోగానే, ఇప్పుడు 16వ వచనం చదవండి. వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఎదుగో ఆకాశము తెరవబడెను. గమనించండి, ఆయన ఒడ్డుకి వచ్చాను, ఒడ్డుకి రాగానే ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి అతని మీదికి వచ్చుట చూచెను. చూడండి, పావురము వలె అనేది పక్కన పెట్టండి ఒక నిమిషం, ఓకే? ఎందుకంటే పావురము వలె అనగానే చాలా మంది ఇప్పుడు దేవుని ఆత్మే ఒక పావురము అన్నట్టు చూస్తారు. దేవుని ఆత్మ ఒక పావురము కాదు, పావురము వలె అని ఉంది. అర్థమవుతుందా? ఓకే, పావురము వలె. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యమైనది పావురమా గద్ద అది కాదు. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆత్మ. అందరూ దేవుని ఆత్మ అనండి. దేవుని ఆత్మ. కమాన్, అందరూ దేవుని ఆత్మ. దేవుని ఆత్మ. అందరూ పరిశుద్ధాత్మ అనండి. పరిశుద్ధాత్మ. సో ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ ఏమైందంట? దిగి అతని మీదికి వచ్చుట చూచెను. దిగి అతని మీదకి రావడము చూశారంట. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ పరలోకము నుంచి దిగి రావడము చూశారు, ఆయన మీదకి రావడము చూశారంట. సో అంటే ఏంటి? ఆ రోజు ఆయన పరిచర్య మొదలు పెట్టక ముందర పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నింపబడుతున్నాడు అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి సహాయము పొందుకుంటున్నాడు అన్నమాట. ఆ రోజు బాప్తిజం పొందుకున్నాడు, కానీ ఆయన బాప్తిజం పొందుకున్నది మారు మనసు కొరకు కాదు. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డాడు. హల్లెలూయా. 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 సో చూడండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిజం పొందుకున్న తర్వాత 17వ వచనం కూడా చదవండి ఒకసారి. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యోహాను సువార్త 7వ అధ్యాయానికి బైబిల్ తెరుచుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన తరువాత యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో కొన్ని సంఘటనలు గమనిద్దాము. ఓకే, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుంచి చదువుదాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పునట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. గమనించండి, 38వ వచనంలో ఏమంటున్నాడు? హీ హూ బిలీవ్స్ ఇన్ మీ, అంటే ఆయనలో విశ్వసించిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. లోకంలో ఉన్న వాళ్ళందరి గురించి కాదు, ఆయనలో విశ్వసించిన వాళ్ళ గురించి ఈ విషయం చెప్తున్నాడు. లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి వాళ్ళ కడుపులో నుంచి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? పొందుబోవు ఆత్మ. పొందుకున్న ఆత్మ అనట్లేదు, పొందుకోవు ఆత్మ అంటే భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. సో జరిగినటువంటి విషయం గురించి మాట్లాడట్లేదు, జరగబోతున్నటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాడు. సో మనం ఆల్రెడీ చూసాము, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుంచి దిగి యేసుక్రీస్తు మీదకి రావడం మనం ఆల్రెడీ చదివాము అన్నమాట. వచ్చిన తర్వాత ఆయన పరిచర్య మొదలు పెట్టాడు. పరిచర్య మొదలు పెట్టిన తర్వాత కూడా ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వాళ్ళకి ఇవ్వబడినట్టు మాట్లాడట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఇవ్వబోతాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు అన్నమాట. భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నాడు. ఎందుకు భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు? ఆయనతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, ఉన్నప్పుడు త్వరగా అక్కడ ఉన్న వాళ్ళకి, శిష్యులకి కూడా పరిశుద్ధాత్మ దేవునితో నింపవచ్చు కదా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆయనని వెంబడిస్తున్నారో వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా, కానీ ఆ విధముగా ఇవ్వట్లేదు. ఏమంటున్నాడు? ఇది జరగబోతున్నటువంటి విషయం గురించి చెప్తున్నాడు అనమాట. ఓకే, చూడండి, నెక్స్ట్ 14వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనానికి మన బైబిల్స్ తెరుచుకుందాం. నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, అనేక మంది మీరు పరిశుద్ధాత్మ దేవుని గురించి విన్న తర్వాత కూడా చాలా మంది క్రైస్తవులకి ఎలాగుంటుందంటే, యేసుక్రీస్తు గురించి నాకు బాగా తెలుసుకున్నాను, తండ్రి గురించి నేను బాగా తెలుసుకున్నాను, వాళ్ళు నాకు సహాయం చేస్తారు, నేను ఎలాగో ప్రార్థన చేసేది తండ్రికి కదా, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను కదా, నాకు తండ్రి ఉంటే, నాకు యేసుక్రీస్తు ఉంటే సరిపోతాది అనేటటువంటి అది నోటితో వాళ్ళు పలకపోయినా వాళ్ళ ఆలోచన అలాగ ఉంటుంది అనమాట. సో పరిశుద్ధాత్మ దేవుని గురించి వచ్చేసేటప్పటికి కొద్దిగా పక్కన పెట్టడానికి చూస్తారు.
కానీ యేసుక్రీస్తు జీవితంలో ఎంత అవసరత ఉన్నదో నేను మీకు చూపించాను. ఆయన పరిచర్య మొదలు పెట్టక ముందరే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగి రావడం మనం చూస్తున్నాం. దాని తర్వాత ఆయన పరిచర్య చేసేటప్పుడు కూడా ఏమంటున్నాడు, ఏ విధముగా అయితే రాయబడి ఉన్నదో, అంటే ఎలాగైతే ప్రవచనము ఆల్రెడీ రాసిబడి ఉన్నదో, ఏ విధముగా అయితే తండ్రి యొక్క ప్రణాళిక ఉన్నదో, ఏ విధముగా అయితే వాగ్దానము దేవుడు చేశాడో దాని ప్రకారము పరిశుద్ధాత్మ దేవునితో ప్రతి ఒక్కరు నింపబడతారు అంటున్నాడు. హల్లెలూయా. అది నింపబడాలనేదే ఆయన కోరిక. సో 7వ అధ్యాయంలో ఏమంటున్నాడు, ఇది జరగబోతున్నటువంటి విషయం చెప్పాడు అనమాట. జీవజల నదులు వాళ్ళ కడుపులో నుంచి పారును అంటున్నాడు. తర్వాత చూడండి 14వ అధ్యాయానికి వెళ్దాం. 15వ వచనం నుంచి చదవండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అనుగ్రహించాడు అనట్లేదు, అనుగ్రహించును అంటున్నాడు. అంటే ఇంకా చెయ్యనటువంటి కార్యము జరగబోతుంది అని చెప్తాడు అనమాట. అనేక సార్లు నేను విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు ఏం చేస్తాం, అనుగ్రహించాడు అని నేను బోధించాను. కానీ ఇక్కడ అనుగ్రహించాడు అని చెప్పట్లేదు యేసుక్రీస్తు ఏమంటాడు, అనుగ్రహించబోతున్నాడు అంటున్నాడు. భవిష్యత్ కాలంలో జరగబోతున్నటువంటి విషయాలు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ లో ఒకసారి చదువుతాను. 16వ వచనంలో ఏమని ఉంటుందంటే, అండ్ ఐ విల్ ప్రే ద ఫాదర్ అండ్ హీ విల్ గివ్ యూ అనదర్ హెల్పర్. అందరూ హెల్పర్ అనండి, సహాయకుడిని ఇస్తాను అంటున్నాడు. ఈ సహాయకుడు లేకుండా నువ్వు క్రైస్తవ జీవితము జీవించలేవు, గుర్తుపెట్టుకో. ఈ సహాయుడిని నువ్వు పొందుకోకుండా, సహాయకుడిని స్వీకరించకుండా, సహాయకుడితో నువ్వు సమయము గడపకుండా, ఈ సహాయకుడితో సరైన సంబంధము లేకుండా నువ్వు విజయమైనటువంటి జీవితము జీవించలేవు. ఏదో మతపరముగా ఒక క్రైస్తవ జీవితము జీవించాలంటే జీవించగలవు, కానీ శక్తివంతమైనటువంటి క్రైస్తవ జీవితము, విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితము, తండ్రి ప్రణాళిక ఏ విధంగా నీ గురించి ఆలోచిస్తున్నాడు ఆ ప్రణాళిక నెరవేర్చబడేటటువంటి క్రైస్తవ జీవితము జీవించాలంటే ఈ సహాయకుడు మాత్రము తప్పకుండా అవసరము. హల్లెలూయా. ఈ సహాయం లేకుండా మనము జీవించలేము. అనేక మంది ఇప్పుడు చూడండి, మీరు ఒక్కొక్కసారి ప్రార్థన అవసరతలు ఉంటాయి, ప్రార్థన చేసుకుంటారు, ప్రార్థనలో విజయం అనుభవిస్తారు, ఆ ప్రార్థనకి కావలసినటువంటి జవాబు పొందుకుంటారు. కానీ అనేక సార్లు చాలా మంది క్రైస్తవుల జీవితంలో ఏమవుతుంది, మళ్ళీ అదే సమస్యలోకి పడుతుంటారు. లేకపోతే ఒక్కొక్కసారి ఆదివారం వస్తారు, బల్ల తీసుకునే ముందర వాళ్ళు పశ్చాత్తాపడతారు. ఒక వారం బాగానే ఉండొచ్చు, మళ్ళీ అదే పాపము. మళ్ళీ ఇంకొక వారం బాగానే ఉండొచ్చు, మళ్ళీ అదే పాపం. ఒక 2-3 రోజులు బాగానే ఉండొచ్చు, మళ్ళీ అదే పాపం. ఎవరికన్నా అలాగైందా? ఒకసారి చేతులు ఎత్తండి. అలాగైన వాళ్ళందరూ చూడండి, వేరే వాళ్ళు మీరు చేతులు ఎత్తలేదు అంటే మీరు ఇంకొక సైకిల్ మొదలు పెట్టారనమాట. అబద్ధం. ఈరోజు మళ్ళీ పశ్చాత్తాపడతారు, మళ్ళీ నేను ప్రశ్న వేసినప్పుడు మళ్ళీ చెయ్యెత్తరు, మళ్ళీ ఇంకొక అబద్ధం. సో మీరు అనుకున్నా అనుకోకపోయినా ఈ సైకిల్ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు చూడు, ఎవరు చేతులు పైకెత్తారు? ఎవరికైతే యేసుక్రీస్తులో నా పాపమునకు క్షమాపణ కలిగి ఉన్నాను అనే సత్యములో నాటబడిన వాళ్ళు చేతులు పైకెత్తగలుగుతారు, సంతోషంగా చేతులు పైకెత్తగలుగుతారు. ఎందుకు? ఇది నేను చేసినటువంటి కార్యము కాదు, ఇది దేవుడు చేసినటువంటి కార్యము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో ఇప్పుడు నేను విజయము చూడగలను. హల్లెలూయా. ఆమేన్. కానీ ఆ పరిశుద్ధాత్మ శక్తి లేదనుకో, నువ్వు ఎంత కాలమైనా సంఘంలో కూర్చోవచ్చు, ఎన్ని సంవత్సరాలన్నా ఒక మెంబర్షిప్ మెయింటైన్ చేయవచ్చు ఒక సంఘంలో, ఎంత కాలంలో అన్నా నా అక్కడ సాయం చేస్తున్నాను ఇక్కడ సాయం చేస్తున్నాను అనొచ్చు. నువ్వు పరిచర్యలో సహాయము చేస్తూ కూడా ఓడిపోతుండొచ్చు నువ్వు జీవితంలో. ఒక వాలంటీర్గా ఉండి కూడా ఓడిపోతుండొచ్చు నీ జీవితంలో. నువ్వు డబ్బులు విత్తనాలు విత్తుతూ కూడా ఓడిపోతుండొచ్చు జీవితంలో. ఎప్పుడు? నీ సొంత శక్తితో చేసినప్పుడు, ఈ సహాయము తీసుకోకుండా జీవించినప్పుడు. హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఈ సహాయకుడిని నేను పంపిస్తాను అంటున్నాడు. 17వ వచనం చదవండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. ఆయనని పొందనేరదు. సో చూడండి, పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ఏమన్నాడు, నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాను. కానీ పంపించేది ఎవరి కోసము? క్రైస్తవుల కొరకు. పరిశుద్ధాత్మని పంపిస్తాను, కానీ ఎవరి కొరకు పంపిస్తున్నాను? నన్ను వెంబడించే వారి కొరకు పంపిస్తున్నాను. ఎందుకంటే నా కోరిక మీకు సహాయం చేయాలని నేను
కోరుకుంటున్నాను అంటున్నాడు. నేను ఉన్నంత కాలము నేను మీకు సహాయం చేయగలుగుతాను. కానీ ఒక్కసారి ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పటికి నేను ఇక్కడ మీ దగ్గర ఉండను. నేను ఉండకపోయినా మీరు విజయవంతమైనటువంటి జీవితము జీవించాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు పొందుకోవాలి. హల్లెలూయా, ఆమేన్. గమనించండి, ఇందువలనే వాళ్ళ శిష్యులు అద్భుత కార్యములు చేసిన తర్వాత, శిష్యులు ప్రసంగాలు చేసిన తర్వాత, దెయ్యాల్ని వెళ్ళగొట్టిన తర్వాత కూడా పరిచర్య మాత్రం మొదలు పెట్టొద్దు అంటాడు. ఈ కార్యాలన్నీ చేసిన తర్వాత కూడా ఏమంటాడు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నింపబడే వరకు కూడా ఎక్కడికి వెళ్ళొద్దు అంటాడు. నా గురించి సాక్ష్యం కూడా ఇవ్వద్దు, ఏ వ్యక్తికి ప్రార్థన కూడా చేయొద్దు, అసలు నా గురించే ఎక్కడ మాట్లాడొద్దు. ఎందుకు? ఇంతకాలము నేను ఇక్కడ ఉన్నాను ఈ లోకములో, సో నేను మిమ్మల్ని కాపాడుతున్నాను, నేను ఇక్కడ ఉన్నాను, నేను మిమ్మల్ని చూసుకుంటున్నాను, కానీ కొన్ని రోజులు నేను ఇక్కడ ఉండను. సో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చే వరకు, ఆయన శక్తితో మళ్ళీ మీరు నింపబడే వరకు ఏ కార్యము కూడా చేయొద్దు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకున్నారా? యేసుక్రీస్తు ఏమంటాడు? ఐ కెనాట్ డూ ఆఫ్ ఎనీథింగ్ ఆఫ్ మై ఓన్ అంటాడు. నా సొంత శక్తితో నేనే ఏమీ చెయ్యలేను అంటాడు. నా సొంత శక్తితో నేనే ఏం చేయలేను అంటున్నాడు యేసుక్రీస్తు. అందుకనే అంటాడు శిష్యులతో కూడా, మీరు కూడా ఎక్కడికి వెళ్ళొద్దు, మీ సొంత శక్తితో ఏం చేయొద్దు, నేను ఇప్పుడు వెళ్ళిపోతాను, కానీ ఎప్పటికీ వెళ్ళిపోవట్లేదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాను, పంపించినప్పుడు మీరు పొందుకోండి. ఎప్పుడైతే మీరు పొందుకుంటారో, ఇప్పుడు వరకు నేను చేశాను కదా అటువంటి కార్యములు చేయండి, దానికన్నా మించిన గొప్ప కార్యములు చేయండి అంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సో చూడండి, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందినప్పుడు లోకము మాత్రము వాళ్ళని పొందనేరదు. లోకము పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందనేరదు. ఎందుకు? 3 కారణాలు రాసుకోండి. ఎందుకు పొందలేరు, ఎందుకు స్వీకరించలేరు వారు? ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే, ఎందుకంటే నంబర్ 1, ఆయనని చూడరు, ఆయనను చూడదు, ఆయన చూడదు కాబట్టి వాళ్ళు పొందలేరు. రెండోది ఏంటి? ఆయనని ఎరుగుడు. సో దే డు నాట్ నో హిమ్, దే డు నాట్ సీ హిమ్. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. సో చూడండి, రెండు రీజన్స్ ఏంటి? ఒకటేమో చూడలేదు, ఇంకొకటి ఆయన గురించి తెలుసుకోలేదు కూడా. 2 విషయాలు. కానీ 3వ విషయం కూడా ఈ వచనములో లేనటువంటి 3వ విషయం ఏంటంటే, వాళ్ళు ఇంకా నూతన సృష్టిగా మార్చబడలేదు. ఎస్, ఆమేన్. నూతన సృష్టిగా మార్చబడలేదు. సో నూతన సృష్టిగా మార్చబడకపోయినట్లయితే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోలేరు. వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు, పొందుకోవాలనేటటువంటి ఆశ కూడా ఉండదు. ఎందుకన్నా ఆశ వచ్చినా కూడా సామర్థ్యత లేదు వాళ్ళకి, పొందుకోగలిగేటటువంటి శక్తి లేదు, ఆ కెపాసిటీ లేదన్నమాట. సో నూతన సృష్టిగా మార్చబడలేదు, వాళ్ళ స్వభావము ఇంకా మార్చబడలేదు, పాపులుగానే జీవిస్తున్నారన్నమాట. కానీ చూడండి 17వ వచనంలో ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి విషయం ఉంటుంది. ఫర్ హీ డ్వెల్స్ విత్ యూ అండ్ విల్ బీ ఇన్ యూ అని ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు హీఈస్ డ్వెల్లింగ్ విత్ యూ, అంటే మీతో నివసిస్తున్నాడు అంటున్నాడు. ఎస్, ఆమేన్. బట్ హీ విల్ బి అంటే ఏంటి? భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. సో హీ ఈస్ విత్ యూ, బట్ హీ విల్ బి నీలో జీవిస్తాడు అంటున్నాడు. సో ఇప్పుడు వరకు ఏమంటున్నాడు? ఇప్పుడు వరకు నీతో ఉన్నాడు, కానీ కొన్ని రోజుల తర్వాత నీలో జీవిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. సో చూడండి, నీతో ఉన్నాడని ఎలాగనగలుగుతున్నాడు యేసుక్రీస్తు అనేది ప్రశ్న. వీళ్ళు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డారా? లేదు, నింపబడలేదు. కానీ ఏమంటున్నాడు? మీతో ఉన్నాడు అంటున్నాడు. ఎక్కడున్నాడు? చూడండి, నా భార్య 3 సార్లు ప్రెగ్నెంట్ అయినప్పుడు, నా పిల్లల్ని నేను కల్లారా చూడక ముందర, వెన్ షీ వాజ్ క్యారింగ్, ఇంకా కడుపులో ఉన్న సమయంలో, ఎప్పుడైనా నేను ఇప్పుడు నా కొడుకుని క్యారీ చేస్తున్న సమయంలో నేను నా భార్య ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, నా కొడుకు కూడా నాతో ఉన్నాడు. అర్థమవుతుందా? నా కూతుర్ని క్యారీ చేస్తున్న సమయంలో నేను నా భార్య ఎక్కడికన్నా ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఎవరు ప్రయాణం చేస్తున్నారు మాతో పాటు? నా కూతురు కూడా ప్రయాణం చేస్తుంది. అర్థమవుతుందా? సో నా కూతురు నాలో లేదు, నా కూతుర్ని నేను మొయ్యట్లేదు,
నా కూతుర్ని నా కళ్ళతో నేను ఇంకా చూడలేదు, నా కూతుర్ని నేను ముట్టుకోలేదు, నా కొడుకుని నేను ఇంకా ముట్టుకోలేదు. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నా భార్య నాతో ఉంటే చాలు, వాళ్ళు కూడా నాతో ఉన్నట్టు. ఆమేన్. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకి వచ్చాడు? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. సో శిష్యులు యేసుక్రీస్తుతో ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఎవరితో వెళ్తున్నారు? అర్థమవుతుంది కదా? ఆమేన్. కానీ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నాడు? హీ డ్వెల్స్ విత్ యూ. అందరూ విత్ యూ అనండి. మీతో అంటున్నాడు. కానీ హీ విల్ బి మీలోకి రాబోతున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు వరకు మీకు తెలియదని కాదు. చూడు, 9 నెలలు నా కొడుకు గురించి నాకు తెలియదని కాదు, నా కూతురు గురించి నాకు తెలియదని కాదు. కానీ ఎంతవరకు తెలుసు? నా భార్య కడుపులో ఉన్నారని మాత్రం తెలుసు, అంతే. కొంతకాలం అయ్యేటప్పటికి ఒక్కొక్కసారి బేబీస్ ఏం చేస్తారు? కదులుతూ ఉంటారు. సో వాళ్ళ కదలడం కూడా కనిపించవచ్చు. కానీ ముట్టుకున్నా నేను మ్యాక్సిమం ఎంతవరకు వస్తుంది? నా భార్య కడుపు ముట్టుకోగలుగుతాను. ముట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి కదులుతూ ఉంటారు. సో వాళ్ళు ఎంత కదిలినా కూడా నేను వాళ్ళని ముట్టుకోవాలంటే మధ్యలో ఒక సెపరేషన్ ఉంది. నా భార్య కడుపు మధ్యలో ఉందన్నమాట. సో ముట్టుకోవడానికి ప్రయత్నించవచ్చు, అటు ఇటు కదులుతూ ఉండొచ్చు. సో వాళ్ళు ఉన్నారని నాకు తెలుసు, కానీ ఇంకా వాళ్ళని చూడలేదు నేను. వాళ్ళు ఉన్నారని తెలుసు, కానీ ఇంకా వాళ్ళని ముట్టుకోలేదు. వాళ్ళు ఉన్నారని తెలుసు, కానీ ఇంకా వాళ్ళని ఎప్పుడు కౌగిలించలేదు. వాళ్ళు ఉన్నారని తెలుసు, ఎప్పుడు ముద్దు పెట్టుకోలేదు. కానీ 9 నెలల తర్వాత మొట్టమొదటిసారి ముట్టుకున్నాను, మొట్టమొదటిసారి కౌగిలించాను, మొట్టమొదటిసారి ముద్దు పెట్టాను. సో ఏం జరిగింది? ముందర తెలియదని కాదు, తెలుసు. నా కొడుకు తెలుసు, నా కూతురు తెలుసు. కానీ 9 నెలల తర్వాత ఇప్పుడు వరకు ఎప్పుడు తెలవనటువంటి విధానములో తెలుసుకున్నాను వాళ్ళని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మీకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియదని కాదు, నాతో ఉన్నారు కదా, తెలియకుండా ఎలాగుంటుంది? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలుసు, కానీ కొంతవరకు మాత్రమే తెలుసు. మీతో ఉన్నాడు ఇప్పుడు వరకు. ఎందుకు? నేనున్నాను కదా. నేనుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టు, ఎందుకంటే నేను ఆయనతో నింపబడి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఏమంటున్నాడు? ఆయన తండ్రి యొక్క వాగ్దానము ప్రకారము మీతో ఉండడము మాత్రమే కాదు, మీ లోకి వస్తాడంట. హల్లెలూయా. ఆమేన్. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టండి, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించండి. Yes, God. Hallelujah. మనం అడిగినందుకు కాదు, ఆయన కృపతో అటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు మన పట్ల. హల్లెలూయా. Hallelujah. సో చూడండి, అప్పుడు వరకు శిష్యులు అంటే పాస్టర్ గారు, మరి వాళ్ళ శిష్యులు ఎందుకు పొందుకోలేకపోయారు? అప్పటికే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు కదా, ఎందుకు పొందుకోలేకపోయారు చెప్పండి? ఇంకా తెలీదా? వాళ్ళ స్వభావం మారిందా? మారలేదు. నూతన సృష్టిలుగా మార్చబడ్డారా? లేదు. మార్చబడలేదు. అర్థమవుతుందా ఇప్పుడు? సో యేసుక్రీస్తుకి చాలా దగ్గరగా ఉండొచ్చు, ఆయనను అనుభవించవచ్చు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుభవించవచ్చు, కానీ పొందుకునేటటువంటి శక్తి లేనే లేదు. అది కేవలము నువ్వు నూతన సృష్టిగా మార్చబడిన వ్యక్తులకి మాత్రమే ఆ శక్తి ఇవ్వబడ్డది. హల్లెలూయా. Hallelujah. సో చూడండి, సో ఇక్కడ 17వ వచనంలో ఈ సత్యం చూస్తున్నాం. తర్వాత 25వ వచనానికి అదే అధ్యాయంలో, నేను మీ యొద్ద ఉండగానే ఆ, ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆ, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. చూడండి, ఏం బోధిస్తాడంట? సమస్తమును. ఏం బోధిస్తాడు? ఏం బోధిస్తాడు? సమస్తము. ఇంగ్లీష్లో హీ విల్ టీచ్ యూ ఆల్ థింగ్స్ అని ఉంటుంది. అంటే మీకు అన్నీ నేర్పిస్తాడంట. అంటే పాస్టర్ గారు, నాకు కొత్తగా పెళ్ళైంది, నేను ఎలా ప్రవర్తించాలో నాకు అర్థం అవట్లేదు, నా భార్యతో ఎలాగ ఉండాలో, నా భర్తతో ఎలాగ ఉండాలో, నేను కొత్తగా తండ్రిని అయ్యాను, కొత్తగా తల్లిని ఎలాగ చేయాలో నాకు అర్థం అవట్లేదు. అన్ని విషయాలలో ఆయన నీకు బోధిస్తాడు. హల్లెలూయా. Amen. Hallelujah. కొత్త ఉద్యోగంలోకి వెళ్ళాను, నాకు ఎలా పని చేయాలో నాకు అర్థం అవట్లేదు, చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి రూల్స్, చాలా పెద్ద ఆఫీస్, ఇంత పెద్ద ఆఫీస్లో నేను ఎప్పుడు పని చేయలేదు. అన్ని విషయాల్లో నీకు ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. Hallelujah. ఒక కొత్త దేశానికి వెళ్ళాను, కొత్త యూనివర్సిటీ
యూనివర్సిటీకి వెళ్ళాను, ఇక్కడ ఎవ్వరు నాకు తెలియదు. ఎవ్వరు నీకు తెలియకపోయినా పరిశుద్ధాత్మ దేవునితో నీకు సహవాసం ఉన్నట్లయితే ఆయన నీకు ప్రతి విషయము కూడా నేర్పిస్తాడు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. సో చూడండి, అందుకనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు చులకనగా ఆలోచించొద్దు, లైట్ గా ఆలోచించొద్దు. మీ జీవితము మార్చబడాలి అంటే, శక్తివంతమైనటువంటి జీవితము మీరు అనుభవించాలంటే, దేవుని యొక్క స్వరము వినాలంటే, దేవుని యొక్క నడిపింపు మీ జీవితంలో ఉండాలంటే, వ్యాపారంలో అవ్వచ్చు, వివాహంలో అవ్వచ్చు, మీ సంతానంలో అవ్వచ్చు, అన్ని విధాలుగా మీరు వర్ధిల్లాలంటే మీకు అన్నిటికైనా ముఖ్యంగా అవసరత ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ ఏమన్నాడు, నేను ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు ఇస్తాను, బహుమానముగా ఇస్తాను. మీరు దానికోసం కష్టపడక్కర్లేదు. ఏదో మీరు కష్టమైనటువంటి పనులు చేయక్కర్లేదు. మీరు బలి అర్పణలు ఇవ్వక్కర్లేదు. కేవలము నేను ఇచ్చేటటువంటి ఉచితమైనటువంటి బహుమానాన్ని విశ్వాసముతో స్వీకరించండి అంటాడు. హల్లెలూయా. సో గమనించండి, మళ్ళీ చదవండి అక్కడ. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా. జ్ఞాపకము చేయును. 15వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. ఇంకొక సంఘటన యేసుక్రీస్తు జీవితంలోనే. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. హల్లెలూయా. సో మరి ఒకసారి ఆయన ఏమంటున్నాడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు పంపబడతాడు అని మళ్ళీ ఇంకొకసారి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఆయన పరిశుద్ధాత్మ దేవునితో నింపబడుతున్నట్టు చూస్తున్నాము. తర్వాత ఆయన జీవితంలో గొప్ప కార్యాలు చేయడం చూస్తాము. దాని తర్వాత ఆయన బోధించినప్పుడు, ఆయన శిష్యులతో మాట్లాడినప్పుడు కూడా అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడడం గురించి, శక్తి పొందడం గురించి ఆయన చెప్పడము మనము చూస్తున్నాం అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు బైబిల్స్ చదివేటప్పుడు పాత నిబంధనలు అవ్వచ్చు, క్రొత్త నిబంధనలు అవ్వచ్చు, ఇది ఇంగ్లీష్ బైబిల్స్లో కూడా ఒక్కొక్కసారి ఇది జరుగుతుంది. అది ఏంటంటే, దే వర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అని ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డారు అని ఉంటుంది. కొన్నిసార్లు ఏమని ఉంటుంది అంటే, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ దెమ్ అని ఉంటుంది. అంటే దేవుని ఆత్మ దిగి వాళ్ళ మీదకి వచ్చినట్టు మనము చూస్తాం అన్నమాట. కొన్నిసార్లు అది ట్రాన్స్లేషన్లో మిస్అండర్స్టాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కొంతమంది చదివేటప్పుడు బైబిల్లో. అందుకని ఈరోజు స్టార్టింగ్లో ఏమన్నాను, లూకా సువార్త నుంచి మనం చదివాం. వాక్యము చదువుతున్నప్పుడు అర్థము చేసుకునేటటువంటి శక్తి మనము పొందుకొని దాని ప్రకారం అర్థం చేసుకోవాలి వాక్యము కూడా. ఇందాకన్నా చూడండి, శిష్యులు ఎందుకు పొందుకోలేకపోయారు పరిశుద్ధాత్మని అనగానే మీరు అర్థం చేసుకోవాలి, నూతన సృష్టిలు కాదు కాబట్టి వాళ్ళు పొందుకోలేరు అనేది మీరు జవాబు చెప్పగలగాలన్నమాట. అదే విధముగా ఎక్కడ చదివినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, నూతన సృష్టి కాకపోతే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడలేరు. ఏంటి? నింపబడలేరు. సో ఒక్కొక్కసారి బైబిల్ ట్రాన్స్లేషన్లో, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ బైబిల్ చదివే వాళ్ళు ఎన్నో ట్రాన్స్లేషన్స్ కూడా ఉంటాయి. తెలుగులో ఒకటే ఉండొచ్చు మనకి. ఇంగ్లీష్లో చదివినప్పుడు కూడా మీరు వేరే ట్రాన్స్లేషన్స్ చదివినప్పుడు పాత నిబంధనలో అయినా, లేకపోతే యేసుక్రీస్తు యొక్క కార్యము శిలువ మీద జరగక ముందర ఎవరైనా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డారు అని రాసి ఉందనుకోండి, అది నింపబడినట్టు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు కేవలము వాళ్ళ మీదకి దిగి వచ్చినట్టు మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అందరికి అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. చూడండి, అంటే నేనేదో బైబిల్ని మార్చమని అనట్లేదు, నేను బైబిల్ని మార్చడానికి ప్రయత్నించట్లేదు, అక్కడ పదాలని మార్చట్లేదు, కానీ సరి అయిన విధానంలో అర్థం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు పాత నిబంధనలో జీవించే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడగలిగినట్లయితే ఇంకా యేసుక్రీస్తు రావాల్సినటువంటి అవసరత ఎందుకు? అక్కడ లేనే లేదు. యేసుక్రీస్తు రావాల్సినటువంటి అవసరత లేదు. కానీ యేసుక్రీస్తు ఎందుకు ఇప్పుడు పాత నిబంధనలోనే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిపోతుంటే, పాత నిబంధనలోనే మనము అనుభవించాల్సినటువంటి స్నేహము, మనం అనుభవించాల్సినటువంటి సంబంధము పాత నిబంధనలోనే వాళ్ళు అనుభవిస్తున్నట్లయితే యేసుక్రీస్తు దిగి రావాల్సినటువంటి అవసరత లేనే లేదు. కానీ యేసుక్రీస్తు ఎందుకు దిగి రావాల్సి వచ్చింది? ఎందుకంటే యేసుక్రీస్తు చేసిన కార్యము ద్వారా మాత్రమే, అందరూ మాత్రమే అనండి, మాత్రమే, దాని ద్వారా మాత్రమే నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు, నీ స్వభావము మార్చబడుతుంది.
హల్లెలూయా. హల్లెలూయా. నీ స్వభావం మార్చబడతా. అందుకని సంసోను జీవితంలో గుర్తించినట్లయితే జడ్జెస్ వెళ్దాం ఒక్కసారి. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం త్వరగా చదువుదాం. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను. చూడండి, ఇక్కడ ప్రేరేపింపగా అని ఉంది తెలుగులో. ప్రేరేపింపగా అంటే కూడా యు మైట్ నాట్ necessarily get the full impact of that word. English లో ఎలాగుంటదంటే when the spirit of the Lord came upon him, so the spirit of the Lord came mightily upon him అని ఉంటది, బలముగా దిగిరాగా. చూడండి, ప్రేరేపింపగా దానికి వేరే దగ్గర యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడు, నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడినప్పుడు, when you are endued with power, మీరు ఆత్మచేత శక్తిమంతులైనప్పుడు అని ఉంటది, ఆత్మచేత. సో ఇక్కడ కూడా ఆ విధముగా ఇక్కడ ఆత్మ దిగి వచ్చినందుకు సాంసోన్ ఇటువంటి అద్భుత కార్యములు చేయగలిగాడు. ఆయన చేతిలో ఎటువంటి ఆయుధము లేకుండా ఇటువంటి గొప్ప కార్యాలు చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సో అటువంటి విధానములో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మీదకి రావడము చూస్తాము, మళ్ళీ వెళ్ళిపోవడము చూస్తాము. సో ఇక్కడ 14వ వచనంలో 6వ వచనంలో దిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ 15వ అధ్యాయము 14వ వచనం ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి. జడ్జెస్ చాప్టర్ 15 and verse 14, the Bible says, then the spirit of the Lord came mightily upon him. యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున. చూడండి, సెకండ్ లైన్ లో the spirit of the Lord came mightily upon him. మరి ముందర అధ్యాయంలోనే the spirit of the Lord came upon him అని ఉంది. కానీ యేసుక్రీస్తు జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ దిగి వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ దిగి వచ్చాడు అని రాయబడి ఉండదు యేసుక్రీస్తు జీవితంలో. ఎన్నిసార్లు వచ్చాడు? ఒకేసారి. గట్టిగా చెప్పండి. ఒక్కసారి వచ్చాడు, ఒక్కసారి మాత్రమే వచ్చాడు. ఎందుకంటే ఆయన స్వభావము వేరేది కాబట్టి. ఆయన స్వభావము వేరేది కాబట్టి. అందుకనే దావీదు జీవితంలో కూడా ఆయన దేవుని యొక్క అభిషేకముతో నింపబడేవాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగి వచ్చేవాడు, అద్భుత కార్యములు చేసేవాడు. గొలయత్ లాంటి వ్యక్తిని చంపాడు. దాని తర్వాత సాల్కి వాయిద్యాలు వాయించేటప్పుడు కూడా ఆయన అభిషేకముతో వాయించేవాడు. కానీ ఆ వ్యక్తి కూడా చూడండి, కీర్తనలు 51వ అధ్యాయము 11వ వచనం చదవండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా ఎదుట నుండి తీసివేయకుము. చూడండి, ఎవరు ప్రార్థిస్తున్నారు? ఇది దావీదు ప్రార్థిస్తున్నాడు. దావీదు యొక్క జీవితంలో అభిషేకం అనుభవించాడా? చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగి రావడం మనం ఎన్నోసార్లు చూసామా లేదా? ఓకే, అభిషేకంలో నడవడం చూసాము, అద్భుత కార్యములు చేయడం చూసాము. కానీ ఆ దావీదే ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని గురించి? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని అడుగుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఇది నువ్వు ప్రార్థించాల్సిన ప్రార్థన కాదు. ఓకే, ప్రశ్న, నువ్వు ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఇది నీకు దావీదుకి డిఫరెన్స్ ఏంటి? గట్టిగా ఎవరైనా చెప్పండి. నూతన సృష్టి. కొంతమంది నూతన క్రియేషన్ అన్నారు. వెరీ గుడ్. ఓకే, నూతన క్రియేషన్, నూతన సృష్టి. దావీదు నూతన సృష్టి కాదు. సో దావీదు నూతన సృష్టి కాదు కాబట్టి ఆ విధముగా ప్రార్థిస్తున్నాడు. ఏమంటున్నాడు? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఇప్పుడు మనం దాని నుంచి పాటలు పాడడం మొదలు పెట్టాం, ఆ ప్రార్థనలు చేయడం మొదలు పెట్టాం. చూడండి, అందుకనే ఏంటి, వాక్యములు లేఖనములు చదివేటప్పుడు అర్థము చేసుకునేటటువంటి విధానంలో ఆయన మనసులు విప్పాడంట. ఆ రోజు చదివితే సరిపోదు, ఆయన పాత నిబంధనలో ఉన్నాడు కాబట్టి ఆ విధముగా ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నూతన సృష్టిగా మార్చబడినప్పుడు ఇటువంటి ప్రార్థన చేయాల్సిన అవసరత లేదు. ఎందుకు? ఒక్కసారి ఆయన దిగి వచ్చినప్పుడు, నువ్వు బాప్తిజం పొందుకున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన తర్వాత ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆమేన్. చూడండి, కొంతమంది ఏం విన్నారు తెలుసా మీరు? కానీ పాస్టర్ పాపం చేసినప్పుడు మాత్రం వెళ్ళిపోతాడు కదా ఆయన. ఒక్కసారి ఆలోచించండి.
మీరు పాపంలో పడ్డప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిగెత్తుకుంటూ పారిపోతే మీకు సహాయం చేసేది ఎవరు? ఇప్పుడు పడ్డావు పాపంలో, ఇప్పుడు ఎవరు ఎత్తుతారు? ఎవరు సహాయం చేస్తారు నీకు? చూడు, మతం ఏం చెప్తుంది? నువ్వు సిద్ధింపబడు, నువ్వు నీ పాపాలన్నీ కడుక్కో, అప్పుడు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవునితో నింపబడతావు. అప్పుడు నింపబడము కాదు, నువ్వు యేసుక్రీస్తుని విశ్వసించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని విశ్వాసముతో నువ్వు ఆయన నింపబడినట్లయితే, ఒక్కసారి నింపబడితే ఆయన ఎప్పటికీ నిన్ను విడువడు, ఎడబాయడు. ఆమేన్. మళ్ళీ చెప్తున్నాను, అది చెప్పినంత మాత్రాన్న ఇప్పుడు వెళ్ళి పాపం చేయండి అని నేను చెప్పట్లేదు. అర్థమవుతుందా? అంటే ఈ పాస్టర్ ఎప్పుడు పాపం కృప 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 అంటాడు, వాళ్ళు పాపాలు చేసినా ఏమనడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం అనడానికి అక్కడ ఏమీ లేదు. మిమ్మల్ని కొట్టలేను, తిట్టలేను, చేసేదేం లేదు అక్కడ. నేను చేయాల్సిందేంటి? ఆయన వాక్యము బోధించాలి. నేను నీకు సహాయము చేసేది, నేను చెయ్యలేనటువంటి సహాయము ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెయ్యాలి. ఆమేన్. థాంక్యూ జీసస్. నేను నిన్ను ఏదో భయములో పెట్టి మార్చలేను. నేను నిన్ను భయములో పెట్టడానికి ప్రయత్నం చేసినా, నంబర్ 1 నేను చేయాల్సినటువంటి పరిచర్య చేయట్లేదన్నమాట. రెండోది, నిన్ను ఎంత భయములో పెట్టినా అదంతా కూడా టెంపరీగా, ఒక కొన్ని రోజుల భయం ఉంటుంది అంతే. మళ్ళీ ఏ చిక్కులో ముందర చిక్కుకున్నా అదే చిక్కులో మళ్ళీ చిక్కుకుంటావు. ఆ చిక్కులో చిక్కుకోకుండా, ఆ ట్రాప్లో నువ్వు పడకుండా విజయవంతముగా జీవించాలంటే సహాయం నా నుంచి వచ్చేది కాదు, పరిశుద్ధాత్మ దేవుని నుంచి నువ్వు పొందుకోవాలి సహాయం. కొంతమందికి ఇది అలవాటైపోయింది, కొంతమందికేమో ఈ సైకిల్లో పడి వచ్చినప్పుడల్లా పశ్చాత్తాపడి, మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ అదే పాపం చేసి, మళ్ళీ వచ్చినప్పుడు పశ్చాత్తాపడి, మళ్ళీ 1 వారం రోజుల తర్వాత పాపం చేసి, మళ్ళీ వచ్చి పశ్చాత్తాపడి, ఒక 2 వారాలు, మళ్ళీ 1 వారానికి అయిపోద్ది, మళ్ళీ 3 రోజులు. ఈ సైకిల్లో జీవించి కొంతమందికేమో ఇంకా క్రైస్తవ జీవితమే ఇది అనుకుంటారు. సో వాళ్ళ జీవితం ఏమనుకుంటారు? ఆదివారాలు పశ్చాత్తాపడాలి, ప్రతి ఆదివారం పశ్చాత్తాపడాలి. దేవుడిని ఎవరన్నా అంగీకరించుకుంటారా అంటే, వాళ్ళు పుట్టిందే సంఘంలో, మళ్ళీ 500 సార్లు అయినా కూడా మళ్ళీ చేతులు ఎత్తుతారు. నాకు కావాలండి దేవుడు. ఎక్కడున్నాడమ్మా? సో ఏం జరుగుతుంది? లేఖనాలు చదువుతున్నాము, లేఖనాలు పట్టుకొని వెళ్తుంటాము, కానీ లేఖనాలు అర్థము చేసుకోలేకపోయాము, సత్యము తెలుసుకోలేకపోయాము. సో పాత నిబంధనలో ఆయన ఆ విధముగా ప్రార్థించాడు, కానీ నీవు నీతిమంతుడిగా మార్చబడ్డావు. హల్లెలూయా, ఆమేన్. నువ్వు నీతిమంతుడిగా మార్చబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీ నుంచి వెళ్ళిపోడు. అంటే పాస్టర్ గారు, మరి నేను ఎప్పుడన్నా పాపం చేస్తే ఏమవుతుంది? పాపము చేసినప్పుడు కూడా నువ్వు నీతిమంతుడు అని గుర్తు చేయడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడు అని గుర్తు చేసుకుంటావో, చిచి నీతిమంతుడు ఇటువంటి కార్యములు చెయ్యడు అని ఆ కార్యముల నుంచి దూరం అవుతావు. నువ్వు నీతిమంతుల యొక్క ప్రవర్తన కాదు అనేది తెలుసుకొని నువ్వు జీవించడం మొదలు పెడతావు. చూడండి, తప్పిపోయిన కుమారుడు ఏం జరిగింది? పందులతో తింటున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది, పందులతో నేను తినడం ఏంటి? గుర్తింపు వచ్చింది. ఎప్పుడైతే ఆ గుర్తింపు మళ్ళీ గుర్తు చేసుకున్నాడో, అప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి నడవడం మళ్ళీ మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మళ్ళీ నడవడం మొదలు పెట్టాడు. ఎక్కడికి? తండ్రి దగ్గరికి. హల్లెలూయా. సో అదే విధముగా మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడినందుకు ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవునితో మనము సహవాసము చేయడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. చూడండి, ఇంకొక విషయం చెప్తాను ఇక్కడికి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము. కొంతమందికి బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను గురించి ప్రశ్న ఉండొచ్చు, మరి పాస్టర్ గారు ఆయన ఎలాగ నింపబడ్డాడు? ఆయన గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డాడు కదా అని. గుర్తుపెట్టుకోండి, ఆ విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను మీదకి వచ్చాడు, కానీ నువ్వు నేను అనుభవించేటటువంటి విధానములో ఆ వ్యక్తి కూడా అనుభవించలేదు. అనుభవించడానికి అది అసాధ్యము.
లేదు పాస్టర్, ఆయన అయితే తప్పకుండా, గుర్తుపెట్టుకో, ఆయనకి తప్పకుండా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డాడు అన్నట్లయితే ఆయనకి యేసుక్రీస్తు అక్కర్లేదు. యేసుక్రీస్తు గురించి ఆయన ఏమన్నాడు? నేను నీటి బాప్తిసం ఇస్తున్నాను, కానీ నాకన్నా గొప్పవాడు అన్నాడు. యేసుక్రీస్తు అక్కర్లేకపోతే యేసుక్రీస్తు కన్నా గొప్పవాడు యోహాన్ అయ్యేవాడు. ఎవరికి అవసరత ఉంది? యోహానుకి యేసుక్రీస్తు యొక్క అవసరత ఉన్నది. అర్థమవుతుందా? ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రక్తము లేకపోతే యోహానికి కూడా రక్షణ లేదు. యోహానికి కూడా రక్షణ లేదు. హల్లెలూయా. సో చూడండి, ఆఖరి ఇంకొక ఉదాహరణ చెప్పేసి ముగిద్దాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయానికి వెళ్దాం త్వరగా. మొదటి 4 వచనాలు చదివితే ఇక్కడ యేసుక్రీస్తు మళ్ళీ లేవనెత్తబడిన తర్వాత ఒక 40 రోజులు ఆయన ఏ విధముగా సమయం గడిపాడో దాని గురించి రాసి ఉంటుంది అనమాట. దాని తర్వాత 5వ వచనం నుంచి చదవండి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మమును పొందెదరనెను. గమనించండి, కొన్ని రోజులలో మీరు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసము పొందెదరు. నెక్స్ట్. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట మీ పని కాదు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. గమనించండి, వాళ్ళు వేరే ప్రశ్నల గురించి అన్ని అడుగుతుంటే ఏమంటున్నాడు? అవన్నీ మీకు అనవసరం అంటున్నాడు బేసిక్లీ. ఓకే, అవన్నీ మీరు పట్టించుకోవద్దు, మీకు అనవసరం అవన్నీ, ఆ తండ్రి పట్టించుకుంటాడు. కానీ మీరు మాత్రము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 8వ వచనం నుంచి చెప్తున్నారు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆగండి, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం పొందుకుంటారు? శక్తి నొందెదరు. చెప్పండి అందరూ, వెనకాల ఉన్న వాళ్ళు ఏంటి? మళ్ళీ ఇంకొకసారి, 3వసారి. వెరీ గుడ్. సో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురని వారితో చెప్పాను. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలోకి శక్తి పొందుకుంటామంట. శక్తి పొందుకుంటాం. శక్తి, పవర్ అంటే ఇట్ ఈస్ ది ఎబిలిటీ టు గెట్ రిజల్ట్స్. అంటే మన జీవితంలో ఎక్కడైతే నువ్వు మార్పు చూడాలని కోరుకుంటున్నావో, ఎక్కడైతే ఒక పంట, ఎక్కడైతే ఒక ఫలము చూడాలనుకున్నావు, ఎక్కడైతే విజయము అనుభవించాలనుకున్నావు, ఆ విజయానికి కావలసినటువంటి శక్తి విడుదలవుతుంది నీ జీవితంలో. ఆమేన్. శాంసన్ జీవితంలో ఏం జరిగింది? సంసోని జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయుధములు లేకపోయినా విజయం అనుభవించాడంట. హల్లెలూయా. హల్లెలూయా. సో నీకు కూడా అలాగే ఉండొచ్చు. కనెక్షన్స్ లేకపోయినా, ఉద్యోగము లేకపోయినా, చదువు లేకపోయినా, ఏదైతే లేదు, ఇది లేకపోతే నేను గెలవలేను అనుకున్నావు చూడు, అది దేవుడు చేయగలుగుతాడు పరిశుద్ధాత్మ దేవునితో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు జీవితంలో ఏం జరిగింది? ఆయన బోధించడం మొదలు పెట్టినప్పుడు 1000 మంది అందరు రావడం మొదలు పెట్టారు. కేవలము చదువు లేని వారు కాదు, తర్వాత అక్కడ ఉన్న నాయకులు రావడం మొదలు పెట్టారు. ప్రభుత్వంలో ఉన్న నాయకులు రావడం మొదలు పెట్టారు. ప్రభుత్వంలో ఉన్న నాయకులు వచ్చి విన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఈ చదువు లేని వారు ఇటువంటి బోధలు ఎలా బోధిస్తున్నారు? అప్పుడు వరకు పిరికివాడిలాగా పారిపోయిన పేతురు ఇప్పుడు అందరి ముందర నుంచొని ఎలా బోధిస్తున్నాడు? అప్పుడు వరకు యేసుక్రీస్తు అంటేనే నాకెవరో తెలియదు, యేసుక్రీస్తు యొక్క శిష్యుడిని నేనైతే కాదు. చూడండి, నీటి మీద నడిచిన తర్వాత కూడా ఆయన ఏమన్నాడు? యేసుక్రీస్తు నాకు తెలీదు. కొంతమంది ఉంటారు, తప్పుగా అనుకోవద్దు, కానీ దీని ద్వారా అన్న పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో ఎంత ముఖ్యమో అర్థం చేసుకోండి. కొంతమంది మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేసిన తర్వాత కూడా సాక్ష్యం చెప్పడానికి కూడా సిగ్గు. ఆయన ఏమన్నాడు? మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్న తర్వాత శక్తి పొందుకుంటారు. శక్తి పొందుకున్న తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు వరకు మీరు యు ఆర్ లివింగ్ ఇన్ అబ్స్క్యూరిటీ, నోబడీ న్యూ అబౌట్ యూ, మీరంటే ఎవరికి తెలియదు. కానీ ఈ రోజు నుంచి ఎప్పుడైతే ఆ శక్తి పొందుకుంటారో లోకం అంతా వెళ్తారంటున్నాడు. లోకం అంతా వెళ్తారంటున్నాడు.
నాకు సాక్షులుగా ఉంటారు అంటున్నాడు. ఈ శక్తి అనేక మంది క్రైస్తవుల జీవితంలో లేదు. ఆ శక్తికి మనం విడుదల ఇవ్వలేదు. ఆ శక్తి మనం ఇంకా పొందుకోలేదు చాలామంది. లేకపోతే ఎప్పుడో పొందుకున్నారు. మన కారులో డీజిల్ పెట్రోల్ కొట్టుకున్నప్పుడు ఎప్పుడో వేసుకున్నాము. అది ఇప్పుడు గ్యాస్ అందులో ఉన్న ఫ్యూల్ అంతా అయిపోయింది, ఎంటీకి వచ్చేసి అలాగే ఎంటీలో బతుకుతున్నాం అంతే. వాళ్ళ శక్తి లేదు. కారు ఉందా అంటే ఉంది, ఎక్కడికన్నా వెళ్ళగలుగుతాం అంటే ఎక్కడికి వెళ్ళేది లేదు. క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు, ఒకడికి ప్రార్థన చేయగలుగుతా అంటే అమ్మో నా ఇంకెవరిదన్నా పిలుచుకోండి. ఒకరికి సాయం చేయగలుగుతానంటే నేను ఎక్కడ సాయం చేయగలుగుతాను, ఇంకెవరు నన్ను అడగండి. ఒకరికి సాయం చేయలేము, ఒకరికి ప్రార్థన చేయలేము, ఒకరికి ప్రవచనం ఇవ్వలేము, ఒకరికి బోధించలేము, ఒకరికి వాక్యము చెప్పలేము, ఆఖరికి మన సొంత సాక్ష్యమే, దానికి ఒక వచనం అక్కర్లేదు. నీ జీవితంలో దేవుడు నీకు చేసింది ఇంకొకరికి చెప్పగలుగుతావా అంటే అది కూడా నా వల్ల అవ్వదు, నేను చెయ్యలేను, నేను చెప్పలేను. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, రక్షకుడు అని నమ్ముతా? తప్పకుండా నమ్ముతాను. ఆయనతో మాత్రమే మనకి రక్షణ ఉందా అంటే తప్పకుండా నమ్ముతాను అంటాం. మరి స్నేహితుడికి ఎప్పుడన్నా చెప్పావా? నీ బంధువులకి ఎప్పుడన్నా చెప్పావా అంటే పాస్టర్ వాళ్ళు అదంతా నమ్మరు. వాళ్ళు నమ్మారో నమ్మలేదో అడగలేదు, నువ్వు నోరిప్పి వాళ్ళకి చెప్పావా? నువ్వు నోరిప్పి దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడని చెప్పావా? స్వీట్లు పంచావు, కరెక్టే. స్వీట్లు పంచినప్పుడు ఈ స్వీట్లు ఎందుకు తీసుకొచ్చానో ముందర కూడా ప్రయత్నించాను, కానీ ఉద్యోగం రాలేదు. కానీ దేవుడు మాత్రం ఈసారి నాకు ఆ ద్వారం తెరిచాడు. వీసా వచ్చింది, వెళ్తున్నావు దేశానికి. నీ క్లాస్మేట్స్ అవ్వచ్చు, నీ ఆఫీస్ మేట్స్ అవ్వచ్చు, వాళ్ళందరికీ పెద్ద పార్టీ, గుడ్ బై, ఫేర్వెల్. ఆ ఫేర్వెల్లో ఒక్కసారన్నా నోరి పన్నావా? ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ నేను నమ్మింది నమ్మకపోవచ్చు, కానీ నేను మాత్రం ఇది చెప్పుకోకుండా ఆగలేను. అదేంటంటే కుటుంబంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా అసలు ఇది జరగదు అనుకున్నాను. ఇప్పటికే ఎన్నో అప్పులు ఉండినాయి, లేకపోతే మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది అనుకున్నాను. అసలు ఇది నా జీవితంలో ఎలాగ అవుతుందో నాకే తెలియదు. కానీ ఇది ఒక్కటి చెప్పాలి, మీరు ఏం నమ్మినా నమ్మకపోయినా, యేసుక్రీస్తు గురించి నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం చెప్పాలని కోరుకుంటున్నాను. అదేంటంటే నా జీవితంలో రేపు ఫ్లైట్ ఎక్కి నేను అక్కడికి వెళ్తున్నానంటే అది కేవలము ఆయన కృప మాత్రమే, కేవలము ఆయన చేసిన మంచితనము, ఆయన చేసిన కార్యము. సో ఈ పార్టీ అంతా ఇచ్చాను, మీరు వచ్చారు, తింటున్నారు అంతా, కానీ ఈ మాట చెప్పకుండా ఈ పార్టీని నేను ముగించలేను. ఆ రోజు ఎవరో వచ్చి కాళ్ళ మీద పడిపోయి నాకు ఇప్పుడే యేసుక్రీస్తు కావాలని అనకపోవచ్చు, కానీ ఆ రోజు నువ్వు విత్తనం విత్తావు. నువ్వు అమెరికా వెళ్ళిపోవచ్చు, దుబాయ్ వెళ్ళొచ్చు, యూకే వెళ్ళొచ్చు, ఎక్కడికో వెళ్ళొచ్చు, కానీ దాని తర్వాత ఒక వారం తర్వాత అవ్వచ్చు, ఒక నెల తర్వాత అవ్వచ్చు, 2 నెలలు 3 నెలలు ఇంకొకరు ఎవరో వచ్చి దానికి నీళ్ళు వేస్తారు. వాళ్ళు నీళ్ళు వేస్తారు. ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టండి. పోనీ వాట్సాప్ స్టేటస్లో అన్న ఒక దేవుని గురించి ఒక వచనం అన్నా పెట్టుకోండి, అక్కడన్నా మొదలు పెట్టండి చిన్నగా, ఎక్కడో ఒక దగ్గర. ఎందుకు ఆయన ఏమన్నాడు? మీరు సాక్షులుగా ఉండడానికి నేను శక్తి ఇస్తున్నాను. హల్లెలూయా. సాక్షులుగా ఉండడానికి నా ప్రార్థన ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు అనగానే అందరూ భాషల్లో మాట్లాడాలనే కోరిక ఉంది నాకు, కాదనట్లేదు. అందరూ ఆత్మవరములు పొందుకోవాలనే కోరిక ఉంది, నేను కాదనట్లేదు. ఆత్మ యొక్క ఫలములో నడవాలని అందరూ నడవాలని పాస్టర్గా నా కోరిక ఉంది, నేను కాదనట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఫస్ట్లో ఆయన ఏమన్నాడు? పరిశుద్ధాత్మ దేవునితో మీరు నింపబడతారు, శక్తితో నింపబడతారు. దేని కొరకు? సాక్షులుగా ఉండడానికి. ఆమేన్. హల్లెలూయా. సాక్షులుగా ఉండడానికి. నా ప్రార్థన ఏంటంటే, ఈ సిరీస్లో
మనము కొనసాగుతున్న మనం పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం నేర్చుకుంటున్న సమయంలో ప్రతి ఒక్కరము కూడా ఆయనకి సాక్షులుగా జీవించాలని కోరుకుంటున్నాను. ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా సాక్షులుగా జీవించాలని, ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సాక్ష్యమన్నా వాళ్ళ స్నేహితులకి చెప్పగలగాలి, వాళ్ళ సాక్ష్యమన్నా వాళ్ళ బంధువులకి చెప్పగలగాలి. అది మినిమం. నా కోరిక ఏంటంటే నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తి కూడా సువార్త ప్రకటించగలగాలి. 5 నిమిషాలు సమయం ఇస్తే, ఒక మైక్ పట్టుకొని మైక్ లేకపోతే మీ నోటితో అన్న 5 నిమిషాల్లో సువార్త ప్రకటించగలగాలి. మనమున్న పరిస్థితి ఏంటి, దేవుని కృప ఏంటి, ఏ విధముగా యేసుక్రీస్తు వచ్చాడు, యేసుక్రీస్తు ఏ కార్యము చేశాడు, యేసుక్రీస్తు లేకపోతే మనకి రక్షణ లేదు అనేది వాళ్ళకి చూపించగలగాలి. 5 నిమిషాల్లో ఆ సువార్త ప్రకటించగలగాలి. ప్రతి యవనస్తుడు చేయగలగాలి, ప్రతి స్త్రీ చేయగలగాలి, ప్రతి పురుషుడు చేయగలగాలి. అది మినిమం. అంతన్న ఇవాంజలిజం చేయగలగాలి మన జీవితంలో. హల్లెలూయా. అందరం కూడా చేతులు పైకెత్తి దేవునితో మాట్లాడండి. ఆ శక్తి కొరకు అడగండి. నూతనముగా నింపబడాలని ప్రార్థన చేయండి. ఒక నిమిషం. అనేక మంది మీరు నింపబడ్డారు, కాదనట్లేదు. కానీ మనము పెట్రోల్ ఎలాగైతే నింపుకుంటామో, డీజిల్ ఎలాగైతే నింపుకుంటామో, ఒక్కసారి నింపుకున్నందుకు లైఫ్ లాంగ్ దాంతోనే మనం కొనసాగము. కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ వెళ్తాం పెట్రోల్ బంక్కి. అలాగే నింపబడండి. ఆయన శక్తితో నింపబడండి, ఆయన సహాయముతో నింపబడండి, ఆయన జ్ఞానముతో నింపబడండి, ఆయన అభిషేకముతో నింపబడండి. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ సన్నిధి బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈరోజు మా మనసులు విప్పబడ్డాయని నమ్ముతున్నాము, లేఖనములు అర్థము చేసుకున్నామయ్యా. దేవా, ఈ శక్తితో, నూతనమైనటువంటి శక్తితో, ఈ అభిషేకముతో ప్రతి వ్యక్తి కూడా నీ కొరకు జీవించును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, నువ్వు వాక్యములో నీ శిష్యులతో ఎలాగైతే చెప్పావో, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడినప్పుడు శక్తి పొందుకుంటారని, నీ కొరకు సాక్షులుగా జీవిస్తారన్నావయ్యా. అదే ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవ, కేవలము ఇక్కడ సంఘములో ఉన్నప్పుడు నీ శక్తి అనుభవించడము కాదు, సంఘములో ఉన్నప్పుడు, ఒక సర్వీస్లో ఉన్నప్పుడు, ఆరాధించేటప్పుడు నీ శక్తి అనుభవించడము కాదయ్యా. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఇంకొక దేశానికి వెళ్ళినా, ఒక పల్లెటూరుకి వెళ్ళినా, అది ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా, విమానంలో చేస్తున్నా, ఒక మాల్కి వెళ్ళినా, సూపర్ మార్కెట్కి వెళ్ళినా, క్యాబ్లో వెళ్తున్నా, ఎక్కడ ఉన్నా కూడా దేవా, ఆ శక్తితో వెళ్ళును గాక అని ప్రార్థిస్తున్నాను. నీ కొరకు సాక్షులుగా జీవించును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, ఈ కొత్త సిరీస్ ద్వారా అనేక మంది, లక్షల మంది ఆశీర్వదించబడును గాక. పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకొని సత్యములోకి వచ్చి సత్యములో నాటబడి దేవా, విజయవంతమైనటువంటి జీవితము, ఏ జీవితం అయితే నువ్వు కోరుకున్నావో అయ్యా, ఆ జీవితము ప్రతి క్రైస్తవుడు కూడా అనుభవించును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా. Glory, glory, glory be to God. Glory be to God. Amen and amen. Hallelujah. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.